గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు పెద్ది గ్లిమ్స్ టాలీవుడ్ లో రికార్డు సృష్టించింది. కేవలం రిలీజ్ అయిన 24 గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే యూట్యూబ్ లో 31 మిలియన్లకు పైగా వ్యూస్ తో పెద్ది గ్లిమ్స్ ప్రస్తుతం నంబర్ 1 ప్లేస్ లో ఉంది. దీంతో ఇప్పటివరకు టాప్ ప్లేస్ లో ఉన్న దేవరా, పుష్ప 2 రికార్డులను పెద్ది దాటేసింది. ఇక ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెద్ది గ్లిమ్స్ గురించే చర్చించుకుంటున్నారు. నిజానికి ఇది వరకు ఈ రికార్డు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మీద ఉంది. తను నటించిన దేవరా సినిమా గ్లిమ్స్ కు కేవలం 24 గంటల్లోనే 26.17 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో అన్ని తెలుగు సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించిన గ్లిమ్స్ గా దేవరా హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డును పెద్ది సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బీట్ చేశాడు. కేవలం 18 గంటల్లోనే దేవర రికార్డును పెద్ది సినిమా బ్రేక్ చేసింది. దీంతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దేవర కాస్త పెద్ది దెబ్బకు 2వ స్థానంలోకి వచ్చింది. కాకపోతే దేవరకు 7 లక్షలకు పైగా లైక్స్ రాగా పెద్దికి మాత్రం 4 లక్షల లైక్స్ మాత్రమే వచ్చాయి. ఇకపోతే దేవర తర్వాత 3వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గ్లిమ్స్ కు 20.98 మిలియన్స్ రాగా 20.45 మిలియన్స్ తో 4వ స్థానంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ నిలిచింది. ఏదేమైనా పెద్ది సినిమా గ్లిమ్స్ సెట్ చేసిన రికార్డుపై గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ది షాట్ అవుట్ ఆఫ్ ద పార్క్ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చివర్లో చెర్రీ షాట్ ఆడిన సీన్ ఓ రేంజ్ లో ఉందంటూ తెగ పొగుడుతున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 7న హిందీ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే హిందీలో స్వయానా రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. పెద్ది పాత్రలో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని చేసిన సందడి, ఆయన కొట్టిన షాట్ ఈ గ్లిమ్స్ లో హైలైట్ గా నిలిచాయి. దీనిపై చేస్తోన్న రీల్స్ కూడా నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాను 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.